హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫ్రంట్ నెక్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూసుకుందామండి. ఇంతకుముందులో వీడియోలో ఇదే నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఎలా డ్రా చేయాలో చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో ఫ్రంట్కి ఎట్లా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. ఇది వచ్చేసి మన క్లాత్ అండి. 2 సైడ్స్ ఫస్ట్ నుంచి మనం అటు సైడే పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి మన బ్యాక్ నెక్. మళ్ళీ ఇంకొకసారి డ్రా చేసి చూపిస్తున్నాను. ఇది ఎక్స్ట్రానే పెట్టుకున్నాము. ఇంతకుముందు వీడియోలో ఇక్కడ వరకు నెక్, కానీ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాము. హ్యాండ్ వచ్చేసి 6 అనుకున్నాము, కాబట్టి కరెక్ట్గా 6 ఉంది. ఇంతకుముందు వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టుకుందాం మార్జిన్కి. హ్యాండ్ ఎక్స్ట్రా ఏమైనా కావాలి అనుకుంటే వాళ్ళకి, ఇంతకంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువేమి ఉండదు. ఎందుకన్నా మంచిదని చెప్పేసి ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫ్రంట్ నెక్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో చూపిస్తాను. కొంతమంది స్ట్రైట్ కట్ చేసుకుంటారు, కొంతమంది క్రాస్ కటింగ్ వేసుకుంటారు. స్ట్రైట్ కటింగ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, క్రాస్ కటింగ్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే క్లాత్ ఇట్లా లాగినప్పుడు అర్థమవుతుందండి. ఈ డిజైన్, ఇది బ్లౌజ్ అయితే క్రాస్ కటింగ్లో స్టిచ్ చేశారు. స్ట్రైట్ కటింగ్ అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. లైన్స్ ఇలా ఉన్నాయి అంటే ఇక్కడ ఫ్రంట్ కూడా లైన్స్ ఇలాగే వచ్చాయనుకోండి, మనం స్ట్రైట్ కటింగ్ పెట్టుకున్నట్టు. మనకు ఇప్పుడు క్లాత్ అనేది ఇట్లా క్రాస్ పెట్టినప్పుడే ఇట్లా క్రాస్ లైన్స్ వస్తాయి, అంటే క్రాస్ కటింగ్ ఉందని అర్థం. ఈ బ్లౌజ్ మనం ఇప్పుడైతే క్రాస్ కటింగ్ చూపిస్తాను, ఫ్రంట్ కటింగ్ చూపిస్తాను. రెండు కూడా మార్కింగ్ చేస్తాను. మీకు ఏది అయితే ఈజీ ఉంటుందో, ఏది వేయాలనుకుంటారో అది వేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు వీడియోలో ఇది కస్టమర్ది 3 ఇంచెస్ ఉంది అన్నాను. ఎక్స్ట్రా ఉండని అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసాను కచ్చలోకి. అంటే ఇది ఫైనల్ మార్కింగ్ అనమాట. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంది మేడం, నేను ఇంకా ఖర్చు వదులుకుంటాను అనుకుంటే కూడా ఇంకొక 1/2 ఇంచ్ కూడా వదులుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, అవసరం అయితే లేదు. ఒకవేళ కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది స్ట్రైట్ కటింగ్. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అది స్ట్రైట్ కటింగ్. అంటే ఇప్పుడు బ్యాక్ నెక్ పక్కనే నేను క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్ కదా, స్ట్రైట్ నెక్ డ్రా చేసి కూడా చూపిస్తాను లైట్గా. ఇది స్ట్రైట్ నెక్. ఇది ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ, ఇది ఫ్రంట్కి ఇక్కడ వరకు ఉంది. బ్యాక్ ఇది ఇక్కడ చూసుకోండి, ఇది కూడా కచ్చ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇంత క్లియర్గా అయితే అవసరం లేదండి, వీడియో కోసం మాత్రమే, మీకు అర్థం అవ్వడం కోసం మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే ఫ్రంట్ మార్కింగ్ పెట్టుకున్నప్పుడు ఈ పాయింట్ ఒకటి డాట్ ఇలా చేసుకుంటాను, ఈ పాయింట్ ఒకటి డాట్ చేసుకుంటాను, క్లాత్ ఒకటి చూసుకుంటాను, కాబట్టి నాకు క్లియర్. ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ పెట్టుకున్నాను మేడం, మరి దీంట్లో నాకు క్రాస్ పట్టీలు పడతాయా, ఇంకొక పీస్ పడుతుందా అంటే, ఇక్కడ ప్లేస్ ఉంది క్రాస్ పట్టీలకి. ఇక్కడ దగ్గరగా మనకి 6.5 ఇంచెస్ ఉంది క్లాత్. 6.5 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఒక పార్ట్ ఇక్కడ పడుతున్నా కూడా, ఫ్రంట్ ఇక్కడ పట్టినా ఇంకొక లెఫ్ట్ పార్ట్ అనేది ఇక్కడ క్లాత్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత క్లాత్ ఉందో ఇక్కడ కూడా మనకు అదే క్లాత్ ఉంది, కాబట్టి ఇక్కడ ఒక పీస్ పడుతుంది, ఇక్కడ ఒక పీస్ పడుతుంది. కాబట్టి డౌట్ అనేది అవసరం లేదు, క్లాత్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మేడం మరి కచ్చాలోకి వస్తుందా, కచ్చా ఉందా లేదా అని చూసుకునే కంటే ముందు కూడా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ ఏదైతే చేసామో అది కరెక్ట్ మార్కింగ్ అనమాట. ఇప్పుడు లోపల ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా కచ్చా. ఇటు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ చూసుకున్నాము, దీంట్లో కచ్చా ఎంత ఉందో. ఇది వచ్చేసి 2 ఇంచెస్, అంటే 2 ఇంచెస్ కూడా కరెక్ట్ లేదు, కొంచెం తక్కువే ఉంది, 2 ఇంచెస్ అనుకుందాం. ఇప్పుడు ఇదెంత ఉంది కచ్చా, ఇది ఎక్స్ట్రాకి తీసేసినా కూడా 3 ఇంచెస్ ఉంది. అంటే ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ అనేది ఈజీగా అడ్జస్ట్ అయింది. ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్. ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ చూసారు కదా, క్రాస్ కటింగ్ చూపిస్తాను. ఇదే బ్లౌజ్ పీస్ని మనం క్రాస్గా పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఇదే విధంగా క్రాస్ పెట్టుకుంటాం. క్రాస్ కటింగ్లో ఈ విధంగా క్రాస్ పెట్టుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఇది ఫ్రంట్ కస్టమర్ ఎవరైతే ఇచ్చారో మనకి వాళ్ళది. ఇక్కడ క్రాస్ కటింగ్ ఇక్కడ నుంచి ఇలా ఉంది, ఇలా
షోల్డర్. నేను ప్రతి దానికి చూస్తున్నారా ఇక్కడ నుంచి ఇక్కడే షోల్డర్, కానీ ఒక 1/2 ఇంచ్ అనేది నేను పెంచాను. నేనైతే డిజైన్ వర్క్ వేసేటప్పుడు ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మార్కింగ్ చేసుకుంటాను. ఇంకొక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకుంటాను. కాబట్టి నాకేం వరి అవ్వనండి, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇది తన క్రాస్ కటింగ్. ఇంకా కొంతమంది ఇంకా క్రాస్ అడుగుతారు, అలా అడిగే వాళ్ళకి ఇంకా అప్పుడు ఇంతవరకు కూడా క్రాస్ తిప్పాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఇక్కడ ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లో కొంచెమే క్రాస్ తిప్పారు, కాబట్టి మనం అలాగే క్రాస్ కటింగ్ అనేది చేస్తున్నాము. ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కింద ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి కింద ఇది క్రాస్ కటింగ్. మనం తీసుకున్న ఎవరైతే ఇచ్చారో వాళ్ళ బ్లౌజు నెక్ డీప్ 6 ఇంచెస్ తీసుకున్నాం, ఇది తీసుకున్నాం, ఇది ఇక్కడ వరకు తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండదు. మన క్రాస్ పట్టి ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా మళ్ళీ ఉంది కదా మనకి ఒక 7-8 ఇంచెస్ గ్యాప్ ఉంది. ఇక్కడ క్రాస్ పట్టి చేసుకోవచ్చు. సేమ్ ఇదే పార్ట్ ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసాము, ఇంకో పార్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇంకొక పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొకవేళ మనము దీన్ని మేడం ఇదే క్లాత్లో మనం ఫుల్ హ్యాండ్కి అడ్జస్ట్ చేయాలంటే ఫుల్ హ్యాండ్ కూడా అడ్జస్ట్ చేయొచ్చండి. ఫుల్ హ్యాండ్ అంటే దీనికి ఒక 10 ఇంచెస్ పెరుగుతుంది. 10 ఇంచెస్ అనుకున్నాం కదా ఫుల్ హ్యాండ్, ఇట్లా అనుకున్నా కూడా ఇది సరిపోతుంది. ఎందుకంటే క్రాస్ పట్టీకి ఎవరైనా వాడితే 2.5-2 ఇంచెస్ వాడతారు, అంతకంటే ఎక్కువ వాడరు. ఇది సరిపోతుంది. ఇంకా ఒకవేళ ఫ్రంట్ని తిప్పాలనుకుంటే ఇంకా కూడా తిప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇదండి ఒక బ్లౌజ్ మార్కింగ్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్ పార్ట్ అనేది. వీడియో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రంట్ కూడా ఇక్కడ వరకే మార్కింగ్, కానీ నేను ఒక 1/2 ఇంచ్ అనేది పెంచాను. ఎందుకంటే వాళ్ళు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇచ్చిన బ్లౌజ్ కాకుండా వేరేది ఇచ్చిండొచ్చు, లేకపోతే అక్కడ ఏమన్నా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉండొచ్చు. అలా ఏమన్నా ఉన్నా కూడా ఫర్దర్గా మనకు ప్రాబ్లం రాకుండా ఉండాలని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేస్తామండి. బ్యాక్ నెక్ కొంచెం ఎక్కువ ఒక 1/2 ఇంచ్, హ్యాండ్ ఒక 1/2 ఇంచ్, ఫ్రంట్ అనేది ఒక 1/2 ఇంచ్, ఆ విధంగా చేసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. వీడియో అర్థమైంది, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ.